పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాలో ట్రంప్ యంత్రాంగం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ దాడులతో యుద్ధంతో విధ్వంసానికి గురైన గాజాలో కాండంల పంపిణీకి ట్రంప్ సర్కార్ నిధులు నిలిపివేసింది. గాజాలో కాండంల పంపిణీకి గత బైడెన్ సర్కార్ ఏకంగా $50 మిలియన్ నిధులు కేటాయించడం గమనార్హం. అయితే ప్రభుత్వ ఖర్చులు తగ్గించే క్రమంలో ట్రంప్ గాజాలో కాండంల పంపిణీకి బైడెన్ కేటాయించిన నిధుల పంపిణీ నిలిపివేశారని వైట్ హౌస్ తెలిపింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే DOGE కాండంల నిధుల వ్యవహారాన్ని గుర్తించిందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. అయితే బైడెన్ ప్రభుత్వం నిజంగా కాండంలకు నిధులకు కేటాయించిందన్న దానికి వైట్ హౌస్ ఆధారాలు చూపించకపోవడం చర్చనీయాంశమవుతోంది. బైడెన్ పేషీలో పనిచేసిన ఒక అధికారి ఈ విషయాన్ని కొట్టిపారేయడం గమనార్హం. కాండంలలో మండే వాయువులను నింపి ఆ బెలూన్లను హమాస్ ఉగ్రవాదులు గాజా నుంచి దక్షిణ ఇజ్రాయెల్ వైపు వదిలేవారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రముఖ బిలియనియర్ ఎలన్ మస్క్ ఎక్స్ ట్విట్టర్లో ఒక ఆసక్తికర పోస్ట్ చేయడం విశేషం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.